కుమ్రం భీమాసాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి సోనేరావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమం కోసం ఆసిఫాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. సిర్పూర్తి మండలం వెంకట్రావుపేట వద్ద ఉపాధి హామీ పనుల్లో అక్రమ వసూళ్ల వ్యవహారం కలకలం రేపింది. ఉపాధి హామీ కూలీ పనులకు వచ్చే కూలీల వద్ద కూలీ డబ్బుల మంజూరు కోసం ఒక్కొక్కరి వద్ద 200 రూపాయలు ఫీల్డ్ అసిస్టెంట్ సాయినాథ్ వసూలు చేస్తుండగా కొందరు కూలీలు వీడియో తీసి దాన్ని వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. ఉపాధి హామీ పనుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ సాయినాథ్పై చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర పిల్లల ఆసుపత్రిలో 4 నెలల బాబు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కాసిపేట మండలం దేవాపూర్కు చెందిన దంపతులు తమ 4 నెలల బాబు కార్తీక్ అనారోగ్యంతో ఉండడంతో రాఘవేంద్ర పిల్లల ఆసుపత్రిలో 2 రోజుల క్రితం అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ కార్తీక్ నిన్న రాత్రి మృతి చెందాడు. డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తమ కొడుకు మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శిశుమందిర్ ఏరియాలో రోడ్డు విస్తరణ పేరిట కూల్చివేతలకు వచ్చిన మున్సిపల్ అధికారులను అడ్డుకున్నారు చిరు వ్యాపారస్తులు, స్థానికులు. కూల్చివేతల వల్ల తాము ఉపాధి కోల్పోతామని, తమ కుటుంబాలు రోడ్డు మీద పడతాయని, తమకు కొంత గడువు ఇవ్వాలంటూ మున్సిపల్ అధికారులను వేడుకున్నారు చిరు వ్యాపారస్తులు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఛాయ్పై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీసీ సమాజ్ అధ్యక్షుడు నర్రెడ్ల శ్రీనివాస్తో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం రామకృష్ణపూర్ ఠాగూర్ స్టేడియంలో అండర్-14, అండర్-17 బాస్కెట్బాల్ ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. అధికారులు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలు ఆడటం వల్ల క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని అన్నారు.